ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కర్రీ బాగుందా ఫ్రెండ్స్? ఇదేంటంటే చిక్కుడుకాయలు అనమాట. గోరు చిక్కుడులు అంటారు కదా, వాటిలో పెద్ద సైజు అనమాట. ఈ సీజన్లోనే వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఓన్లీ ఏంటంటే చాలా సింపుల్లో వండిన కూర అనమాట, కర్రీ అనమాట. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా కూడా పైన కింద వాటి యొక్క పీసులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అంటే ఈ పెద్ద సైజు చిక్కుడుకాయలు అనమాట, గోరు చిక్కుడులో ఒలిసి కట్ చేసేసి ఆ ముక్కలన్నిటినీ కూడా కొంచెం ఉప్పేసి దీన్ని ఉడికించామన్నమాట. ఉడికించేసి వంచేసి ఆరిపోయిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ వేసి ఎండుమిరకాయలు తాలింపులో వేసి దీన్ని కర్రీగా చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే చాలా సింపుల్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఇంకా ఏమీ దీంట్లో ఏంటంటే ఆయిల్, సాల్ట్, పసుపు, కారం అనమాట ఫ్రెండ్స్. ఇందులో వాటర్ కూడా లేదు. కొంతమంది ఏమో టమాటా వేసుకుంటారు, కొంతమంది కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కానీ ఇంటి కొబ్బరి కానీ తురుము వేస్తారు మా ఫ్రెండ్స్. ప్రజెంట్ మేమైతే ఏమీ కూడా వేయలేదు, ఒట్టి తాలింపు మాత్రం వేసి అందులో కర్రీ వండాం అనమాట. దీనికి తోడు మనకి ఏదన్నా ఒక రసం ఉంటే బాగుంటుంది అనమాట. టమాటా కానీ చింతపండు చారు కానీ ఇలాంటి ఏదన్నా పెట్టుకు తింటే ఇది చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది ఇట్లా